Good evening, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur and achieved a rank of 3928 in NEET 2020. మనము ప్రీవియస్ సెషన్లో ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ యొక్క ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఈ సెషన్లో ఇంకా మిగిలిన షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్ సెషన్లో మనం విఎస్ఏక్యూస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ చాప్టర్ ఈ సెషన్ లో మిగిలిన ఎస్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, మినరల్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్, ట్రావెల్ అప్ బై ద xylem. How do they reach the same parts where they needed the most? Do all parts of the plant get the same amount of minerals? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు ఒకటి తెలుసు, జైలం ఏమో వాటర్ అండ్ మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఫ్లోయమ్ ఫుడ్ ని ట్రాన్స్లోకేట్ అనేది చేస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇది కరెక్టే, కాకపోతే ప్లాంట్ కి ఎలా తెలుస్తుంది? లైక్ ఈ ప్లాంట్ అంటే ఈ పర్టికులర్ పార్ట్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రీ అనుకుంటే, ఇక్కడ వాటర్ సపోజ్ మినరల్ డెఫిషియెంట్ ఉంది, ఇక్కడ మినరల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ డెఫిషియెంట్, ఇక్కడ మినరల్స్ డెఫిషియెంట్ ఉన్నాయి అనేసి ప్లాంట్ కి ఎలా తెలుస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ వన్, మినరల్స్ వచ్చేసి ట్రాన్స్పోర్టెడ్ బై ఇలా స్టార్ట్ చేయండి. మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద xylem అనమాట. ఓకే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కి మెయిన్ గా హెల్ప్ చేసేది ఏంటి? ట్రాన్స్పిరేషన్ పుల్ ఈ ఎఫెక్ట్ ద్వారా నీకు జైలంలో నీకు మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ మినరల్స్ ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ తో అది యాక్టివ్ గా అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ఒక ప్లాంట్ సెల్ అంటే ఇక్కడ డెఫిషియెంట్ ఉంది అనుకో, ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ అంతా, ఓకే, ఇదంతా నీకు వెళ్ళేది ప్యాసివ్ గానే వెళ్తుంది అనమాట. ఓకే, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. కానీ ఆ సెల్స్, లైక్ ఏ సెల్ లో అయితే మినరల్స్ కావాలో ఆ సెల్ కి నీకు విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది నీకు సెల్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, మోర్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద యంగ్ అండ్ ద గ్రోయింగ్ ప్లాంట్స్. ఓకే, నీకు ఆబ్వియస్ గా గ్రోయింగ్ ప్లాంట్ అనేది యంగ్ ప్లాంట్స్ అనేది యంగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, లైక్ కొత్తగా చిరించిన లీవ్స్ కానీ ఆ పార్ట్స్ కి నీకు మినరల్స్ అనేవి ఎక్కువ కావాలి, అంతే కదా. ఎక్కువ కావాలి కాబట్టి అక్కడికి మినరల్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి అనమాట. ఓకే, నీకు ఇంకా ఓల్డర్ అంటే ఎక్కడైతే అంటే ఇంకా చనిపోయే స్టేజ్ అక్కడ ఉన్నాయో అక్కడికి అనేవి తక్కువ మినరల్స్ అనేవి వెళ్తాయి అనమాట. ఇది బేసిక్ గా మెయిన్ థియరీ అనేది ఫాలో అవుతుంది ప్లాంట్. అంటే ఎక్కడైతే నీకు మినరల్స్ అంటే ఎక్కడైతే ఎక్కువ గ్రోయింగ్ అండ్ యంగ్ పార్ట్స్ ఉన్నాయో అక్కడికి వాటర్ మినరల్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి. సెనసెంట్ అంటే ఏవైతే డెత్ కి రీచ్ అవుతున్నాయో ఆ పార్టీకి నీకు తక్కువ మినరల్స్ అనేవి వెళ్తాయి అనమాట. ఓకే, ఎలా అంటేనా ఆ సెల్స్ వరకు, అంటే రూట్స్ నుంచి సెల్స్ వరకు, అంటే సెల్ బయట వరకు నీకు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఆ సెల్ బయట నుంచి లోపలికి వెళ్ళేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ వన్ వాంట్స్ టు ఫైండ్ మినరల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దే ఆర్ మొబిలైజ్డ్ ఇన్ ద ప్లాంట్, హౌ విల్ an analysis of the exudate help? అంటే ఇఫ్ వన్ వాంట్స్ టు ఫైండ్ మినరల్స్ అండ్ ఇన్ ద ఫార్మ్ దే మొబిలైజ్, అంటే ఏ విధంగా వాటర్ అనేవి అంటే మినరల్స్ అనేవి మొబిలైజ్ అవుతాయి అంటే సైంటిస్ట్ కనుక్కోవాలనుకుంటేనా ఎలా కనుక్కుంటాడు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే, ద ఫార్మ్ అండ్ ద వే మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ప్లాంట్ వర్ రికగ్నైజ్డ్ బై అనాలిసిస్ ఆఫ్ xylem exudates. అంటే బేసిక్ నీకు తెలుసు, అంటే నీకు ఈ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్ మీద అనాలిసిస్ చేయాలంటే అది కంపల్సరీ xylem మీద మనం ఎక్కువ టెస్టులు చేయాలన్నమాట. ఎందుకంటే xylem ద్వారానే కదా నీకు మినరల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి. సో అక్కడ నీకు ఎక్కువ అనాలిసిస్ ఒక సైంటిస్ట్ ఆ xylem పార్ట్ మీద అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, xylem exudate analysis shows the nitrogen is carried out in the form of inorganic, బట్ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ క్యారీడ్ ఇన్ ద ఆర్గానిక్ ఫార్మ్. అండ్ ఓకే, జైలంలో నీకు ఏం కనబడుతుంది అంటే నైట్రోజన్ అనేది, అంటే నీకు ఎలా ఉంటుంది అంటే నైట్రోజన్ అనేది ఇన్ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే ఎక్కువ నైట్రోజన్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ అయాన్స్ లో ఉంటుంది, అయాన్స్ లో కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటది. కాకపోతే అమోనియం ప్లస్ అయాన్స్ అలా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా మిగిలిన మోస్ట్ ఆఫ్ ద నైట్రోజన్ వచ్చేసి నీకు ఆర్గానిక్ వేస్ లో నీకు
పోతుంటది అనమాట. అండ్ లైక్ ఆర్గానిక్ వేస్ట్ లైక్ ఫాస్ఫేట్స్, సల్ఫర్ అవి కూడా నీకు ఆర్గానిక్ ఫార్మ్స్ లోనికి వెళ్తుంటాయి అనమాట. ఓకే, there is some amount of minerals materials exchanged between xylem and phloem. Hence, it is not respectively that xylem and phloem transport only inorganic and organic form. అంటే నీకు బేసిక్ ఎట్లా అంటే నైట్రోజన్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఫామ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కొంచెం కానీ మోస్ట్ ఆఫ్ ది వచ్చేసి ఆర్గానిక్ ఫామ్ లో నీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, అంతేకాకుండా ఇంకా మిగిలిన సల్ఫర్ కానీ ఫాస్ఫేట్స్ ఇవి కూడా నీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ రూపంలో వెళ్తాయి అనమాట. ఎక్కడికి అంటే జైలం ద్వారా నీకు మినరల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కానీ కొన్ని సార్లు దగ్గర నీకు జైలం కి ఫ్లోయం కి మధ్యలో కమ్యూనికేషన్ జరిగి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కూడా ఎక్స్చేంజ్ అవ్వచ్చు అనమాట. సో నీకు ఒకటి కన్ఫర్మ్ ఏంటంటే లైక్ జైలం ఇన్ఆర్గానిక్ కే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆర్గానిక్ వచ్చేసి మొత్తం ఫ్లోయం కాంపౌండ్స్ చూసుకుంటది అని అలా అయితే ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అలా అంటే ఇప్పుడు ఫుడ్ ఉంది. ఫుడ్ అనేది నీకు మోస్ట్ ఆఫ్ ద ఎలా ట్రాన్స్పోర్ట్ అవుద్ది, లైక్ స్టార్చ్ అవన్నీ ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా. సో అలా ఇంకా మినరల్స్ అంటే ఏంటి, బేసిక్ గా మీరు ఏమనుకుంటారు ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మినరల్స్ ఎలా అవుతున్నాయి జైలం, ఆర్గానిక్ ఎట్లా ఫ్లోయం. అంటే ఫుడ్ ఏ ఫామ్ లో ఉంటుంది ఆర్గానిక్. సో దాన్ని మీరు ఏమనుకుంటారంటే ఆర్గానిక్ అంత ఫ్లోయము, ఇన్ఆర్గానిక్ మొత్తం జైలం అలా అనుకుంటారు. కానీ మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అన్నమాట జైలం కి ఫ్లోయింగ్ కి మధ్యలో. అంటే మధ్యలో ఎక్స్చేంజెస్ కూడా జరుగుతుంటాయి. సో అలా మనకి ఒక గుడ్డి గుర్తు అనేది ఏంటి ఏం లేదన్నమాట. అంటే జైలం ఓన్లీ ఇన్ఆర్గానిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆర్గానిక్ ఓన్లీ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనేసి. ఓకే, కానీ ఒకటి చెప్పొచ్చు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఆర్గానిక్ అయన్స్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ అలా చెప్పొచ్చు అన్నమాట నువ్వు. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజియాలజీ కెన్ యూ థింక్ సమ్ మెథడ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ద లైఫ్ ఆఫ్ కట్ ప్లాంట్స్ ఇన్ వేస్. ఓకే, లైక్ ఒకవేళ నువ్వు ప్లాంట్ ని కట్ చేసేసావు, కట్ చేసినప్పుడు అంటే నీకు కొంచెం ఫిజియాలజీ అంటే ఫిజియాలజీ అంటే ఏంటి, బేసిక్ దాని ఫంక్షన్స్ లోపల ఎలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, నీకు ఆ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ తెలిసినప్పుడు ఒక కట్ ప్లాంట్ ని నువ్వు వేజ్ అంటే ఒక జగ్ అలా వాటిలో గ్రో చేయాలంటే ఎలా గ్రో చేస్తావు. అంటే బేసిక్ గా ఏం అడుగుతున్నానంటే ఒక ప్లాంట్ బతకాలంటే ఏమేం కావాలి, దానికి ఏమి ఇస్తావు అనేసి ఇండైరెక్ట్ గా అడుగుతున్నాను అనమాట. ఓకే, నువ్వు నీకు ఫిజియాలజీ తెలుసు, ప్రాపర్ ఫిజియాలజీ తెలుసుంటే నువ్వు బేసిక్ గా ఏమేం చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసిన ప్లాంట్ ని ఇమీడియట్ గా వాటర్ లో పెట్టాలి. ఫస్ట్ పుట్ ద ప్లాంట్ ఇమీడియట్లీ ఇంటూ వాటర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇమీడియట్ గా వాటర్ లో పెట్టాలి, ఎందుకంటే వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత ఇంకా వాటర్ తో పాటు ఇంకేం కావాలి ప్లాంట్ కి, మినరల్స్ అనేవి కావాలి. సో యాడ్ మినరల్స్ ఇమీడియట్లీ. ఓకే, ఇంకేం చేస్తావు, నీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కరెక్ట్ గా జరిగి ఉంటాను. సైటోకైన్ అనేది మనము సైటోకైన్ చేస్తే కన్నా లైఫ్ అనేది అంటే అంటే ఎక్స్టెండింగ్ లైఫ్ ఆఫ్ ద కట్ అంటే ఒక కట్ చేసిన ప్లాంట్ నువ్వు లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే సైటోకైన్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేషన్ జరిగింటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయండి. సో సైటోకైనిన్స్ ఆర్ సైటోకైనిన్స్ ఆర్ స్ప్రేడ్. ఓకే, అంటే ప్లాంట్ ఏమేం చేస్తావు, ఫస్ట్ వాటర్ కావాలి, వాటర్ తర్వాత మినరల్స్ మనం సపోర్ట్ చేయాలి. అదే సపోర్ట్ అంటే స్ప్రే చేయాలి, తర్వాత సైటోకైన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్, డూ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ఏరియా షో ద సేమ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అట్ పర్టికులర్ టైం, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసెస్ నీకు సేమ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని ఒక కండిషన్ లో పెడితే కన్నా ఒకే కండిషన్ లో పెట్టినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని నీకు చూపిస్తుంది అనేసి అడుగుతున్నాను అనమాట. ఓకే, ట్రాన్స్పిరేషన్ అనేది స్టొమాటో ద్వారా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ త్రూ స్టొమాటో. ట్రాన్స్పిరేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి మెయిన్ గా నీకు ప్లాంట్ స్పీసీస్ కంటే కూడా నెంబర్ ఆఫ్ స్టొమాటో ప్రెసెంట్ దాని మీద ఎక్కువ డిపెండెంట్ అనమాట. ఓకే, డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ స్టొమాటో పర్సెంట్ ఆఫ్ ద ఓపెన్ అంటే స్టొమాటో అనేది ఎంత ఉందో అనేసి దాని మీద డిపెండ్ అవుతుంది. ఎన్ని టొమాటోస్ ఉన్నాయి లీఫ్ కి దాని మీద నీకు ప్లాంట్ లో అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వాటర్ అంటే నీకు ఇంకా ఏమి వాటర్ కంటెంట్, ఇప్పుడు వాటర్ అనేది నీకు పర్టికులర్ ప్లాంట్ లో ఎక్కువ వాటర్ ఉంది అనుకో ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ వాటర్ ఉంది కదా, ఎక్కువ స్టోర్ దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ చేస్తుంది అనమాట. అదే వాటర్ అవైలబిలిటీ దాంట్లో తక్కువ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ప్లాంట్ లో, అప్పుడు నీకు ట్రాన్స్పిరేషన్ అనేది చూపించదు. ఇంకా దేని మీద ఇంకా స్ట్రక్చర్ అంటే అది ఎలా స్ట్రక్చర్ ఉంది, అది బాగా సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయ్యి ఉంది అనుకో, అప్పుడు నీకు ట్రాన్స్పిరేషన్ జరిగేది ఇంకా ఎక్కువ జరుగుతుంది అనమాట. ఓకే,
ఇవన్నీ ఆ, ఇవన్నీ కన్సిడర్ చేయాలి మనం ట్రాన్స్పిరేషన్ గురించి మాట్లాడాలంటే. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే టూ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఒకే షేప్ లో ఉండవు, అంటేనా సేమ్ సర్ఫేస్ ఏరియా ఉండదు, కాబట్టి ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉన్నది ఎక్కువ ఎక్కువ నీకు ట్రాన్స్పిరేషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ప్రతి ప్లాంట్ కి అనేది సేమ్ గా ఉండదు. సో కొన్ని దాంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది. సో ఈ నెంబర్ ఆఫ్ టొమాటోస్ అనేది సేమ్ పర్సెంటేజ్ ఉండవు టూ డిఫరెంట్ ప్లాంట్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే రెండు ప్లాంట్స్ ఎప్పుడు ఆ, ఒక పర్టికులర్ కండిషన్ లో పెట్టినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది చూపివు అని చెప్పొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి? నో. బికాస్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టొమాటో డిఫరెంట్ గా ఉండొచ్చు. కెనోపీ స్ట్రక్చర్ అంటే ప్లాంట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇంకా వాటర్ వాటర్ అవైలబిలిటీ అనేది డిఫరెంట్ ఉండొచ్చు ఇన్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ water is indispensable for life. What properties of water makes it useful for all biological process on the earth? అంటే వాటర్ ఇస్ ఇండిస్పెన్సిబుల్ అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ అన్నమాట. ఎందుకు వెరీ యూస్ఫుల్? ఎందుకు ఈ పర్టికులర్ ప్రాపర్టీ అనేది ప్లాంట్ ఉన్నాయి అనేసి అడుగుతున్నాడు మన క్వశ్చన్. ఎందుకు నీకు ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఏ ప్రాపర్టీ వల్ల నీకు ఇవన్నీ వస్తున్నాయని అడుగుతున్నాను. వాటర్ కెన్ డిజాల్వ్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకే, వాటర్ కెన్ డిసాల్వ్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. సో వాటర్ అనేది ఏ సబ్స్టాన్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్స్టాన్సెస్ తనలో అది డిజాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్ అంటున్నాడు అనమాట. సో వాటర్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్, సైటోప్లాజం ఇవన్నీ ఎక్కువ మేడప్ అయింది వాటర్ తో. సో వాటర్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ ద లివింగ్ సెల్స్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని కొన్ని అనిమల్స్ లో అయితే కన్నా ఫ్రాగ్స్, ఫిషెస్ వాటిలో ఈ వాటర్ అనేది మీడియం గా యాక్ట్ చేస్తారు ఫర్టిలైజేషన్ కి. ఓకే, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫర్టిలైజ్ అవ్వడానికి నీకు వాటర్ అనేది ఒక మీడియం గా యాక్ట్ అవుతుంది. వాటర్ కెన్ యాక్ట్ యాజ్ మీడియం, అంటే ఒక మీడియం గా యాక్ట్ అవుతుంది అనమాట ఈ ఫర్టిలైజేషన్ జరగడానికి. ఇంకా ఆక్వాటిక్ ఆర్గనిజమ్స్ చూసుకుంటే, ఆక్వాటిక్ ఆర్గనిజమ్స్ నీకు ఆక్సిజన్ వచ్చేసి వాటర్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే, నీకు ఇంకా ఆక్వాటిక్ ప్లాంట్స్ వాటర్ యాక్ట్ యాజ్ పాలినేషన్ ఏజెంట్, అంటే అది ఇందాక చెప్పాం కదా, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలుసుకోవడానికి కూడా నీకు ఉపయోగపడుతుంది, పాలినేషన్ లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, వాటర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మెయింటైన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ అంటే కూలింగ్ ఎఫెక్ట్, ఈ పర్టికులర్ కూలింగ్ ఎఫెక్ట్ జరగడానికి కూడా నీకు వాటర్ అనేది ఆ, చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి, మీడియం గా యాక్ట్ చేయడం కానీ, సాల్వెంట్ గా యాక్ట్ చేయడం కానీ, పాలినేటింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేయడం కానీ, కూలింగ్ ఎఫెక్ట్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇవన్నీ మేజర్ థింగ్స్ లివింగ్ థింగ్స్ లో జరగాలంటే. సో అందుకనేది వాటర్ అనేది ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద లైఫ్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్, హౌ ఈస్ ఇంట్రాసెల్యులర్ లెవెల్స్ ఆఫ్ అయాన్స్ మెయింటైన్డ్ హయ్యర్ దాన్ ద ఎక్స్ట్రా సెల్ అంటే ఇంట్రాసెల్ అంటే సెల్ లోపల నీకు అయాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు ద సెల్ బయట. అది ఎలా మెయింటైన్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, మీరు నర్వ్ కండక్షన్ ఆ చాప్టర్ చదివింది, దాంట్లో మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. లైక్ మెంబ్రెన్ పొటెన్షియల్ ఎలా రెస్టింగ్ మెంబ్రెన్ పొటెన్షియల్ అనేది ఆ, ఎలా మెయింటైన్ అవుతుంది అనేసి దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ మెంబ్రెన్ పొటెన్షియల్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే అయాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కే ప్లస్ అయాన్స్ తీసుకున్నాం అనుకోండి. అనిమల్స్ లో కే ప్లస్ అయాన్స్ అండ్ కే ప్లస్ అయాన్స్ నీకు లోపల సెల్ యాక్షన్, ఇది నర్వ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లోపల కే ప్లస్ అనేవి ఎక్కువ ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు సెల్ బయట. ఇది ఎలా మెయింటైన్ అవుద్ది అంటే నీకు సోడియం ప్రోటాన్ పంప్. ఓకే, సోడియం పొటాషియం పంప్ ద్వారా నీకు మెయింటైన్ అవుతుంది. ఇది యాక్టివ్ అన్నమాట. ఎలా ఎలా చేస్తుంది అంటే ఈ సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తుంది అంటే యాక్టివ్ గా అంటే ఎనర్జీ యూజ్ చేసుకునేసి ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే మా సెల్ పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అయిపోయాక రెస్టింగ్ కి ఎలా వస్తుంది అంటే
3Na+ ని బయటికి పంపిస్తుంది. 3Na+ ని బయటికి పంపించి 2K+ ని లోపలికి పంపిస్తుంది అనమాట. ఓకే, ఇలా ఈ సోడియం పొటాషియం పంప్ అనేది, ప్రోటాన్ పంప్ అనేది యూస్ చేసుకొని యాక్టివ్ గా, అంటే ఎనర్జీ యూస్ చేసి, ఏటీపీ యూస్ చేసుకునేసి ఈ 3Na+ బయటికి 2K+ బయట లోపలికి తెచ్చుకొనేసి ఆ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది మెయింటైన్ చేసి లోపల ఇంట్రాసెల్యులర్ కాన్సన్ట్రేషన్ అనేది పెంచుతుంది అనమాట. ఇది ఫర్ ఒక ఎగ్జాంపుల్ ఇలా. ఓకే, నెక్స్ట్, cut pieces of beetroot do not leave color in the cold water but do so in the hot water. ఫర్ బీట్రూట్ ఏ కలర్ లో ఉంటుంది? యూజువల్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. యూజువల్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ బీట్రూట్ అనేది మనం కట్ చేసినప్పుడు కోల్డ్ వాటర్ లోకి వేస్తే కనుక నువ్వు ఆ కలర్, ఆ వాటర్ అనేది కొంచెం డిఫరెంట్ గా రెడ్ కలర్ లెక్కనే టర్న్, రెడ్ కానీ పింక్ కలర్ కానీ కన్వర్ట్ అవ్వదు. అదే హాట్ వాటర్ లోకి వేస్తే నీకు ఆ పిగ్మెంట్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది వాటర్ లో డిస్పర్స్ అవుతుంది. ఎందుకు అంటున్నాడు అనమాట. అంటే కట్ బీట్రూట్ ఏదవుతుందో హాట్ వాటర్ లో ప్లాస్మా మెంబ్రేన్ లీకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్ లో ఎప్పుడైతే కట్ పీస్ ని హాట్ వాటర్ లో పెడతావో, హాట్ వాటర్ లో పెట్టంగానే ఈ పిగ్మెంట్ అనేది డిస్పర్స్ అవుతుంది అనమాట హాట్ వాటర్ లో. అంటే హాట్ వాటర్ మీడియం గా ఉన్నప్పుడు ఈ లీకేజ్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్కువ ఉంటది అనమాట బీట్రూట్ కి. ఇన్ కేస్ ఆఫ్ కోల్డ్ వాటర్ లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టెంపరేచర్ అనేది ఎనఫ్, అంటే సరిపోదు అనమాట అలా డిస్పర్స్ చేయడానికి. సో హాట్ వాటర్ లో ప్లాస్మా మెంబ్రేన్ కి లీకేజ్, అంటే ఆ టెంపరేచర్ లో నీకు లీకేజ్ అవడానికి ఆ, ఎక్కువ ఫేవరబుల్ కండిషన్, జస్ట్ ఫేవరబుల్ కండిషన్. ఫేవరబుల్ కండిషన్ ఏది హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అనేది అన్ఫేవరబుల్ కండిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ girdled plant, when water is supplied to the leaves above the girdle, the leaves may remain green for some time, then wilt ultimately die. What does it indicate? గిడిల్ ప్లాంట్ లో నీకు లీవ్స్ వచ్చేసి అబోవ్ ద గీడల్ వరకు నీకు వాటర్ అనేది సప్లై చేసావు అనుకో, లీవ్స్ రిమైన్ గ్రీఫ్, అంటే కాసేపటి వరకు గ్రీన్ గానే ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే అంటే తర్వాత ముడుచుకుపోతాయి అనమాట. తర్వాత ముడిచిపోయి అల్టిమేట్ గా చచ్చిపోతాయి. ఇది అంటే ఏం ఇండికేట్ చేస్తుంది అనేసి అంటున్నాను అనమాట. గిడిల్ ప్లాంట్ ఇలాగ స్టార్ట్. గిడిల్ ప్లాంట్ రిమైన్స్ గ్రీన్ ఫర్ సమ్ టైమ్ వెన్ వాటర్ ఇస్ అబౌట్ ద గిడిల్. ఓకే, తర్వాత ఎందుకంటే కన్నా అంటే గ్రీన్ లీవ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంతసేపు వరకు, సో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. కానీ లీవ్స్ అనేవి కానీ గిడ్లు చేశాం కాబట్టి ఆ ఏవైతే ఆ ఫోటోసింథసిస్ జరిగాక, అంటే లీవ్స్ ఉన్నాయి, ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగాక ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ అనేది ట్రాన్స్లోకేట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం దాన్ని కట్టేసాం కాబట్టి. ఓకే, కట్టేసాం కాబట్టి ద లీవ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ అనేది పర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్ చేయగానే నీకు ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ ఫుడ్ మనం కట్టేసాం కాబట్టి చెట్ని గిడిలు చేసాం కాబట్టి ఈ కట్ చేసాం కదా, సో అందుకనేసి ఫుడ్ అనేది ట్రాన్స్లోకేట్ అవ్వదు. ఎక్కడికైతే అంటే స్టోరేజ్ అవ్వాలో అక్కడికి ట్రాన్స్లోకేట్ అవ్వదు. ట్రాన్స్లోకేట్ అవ్వకపోవడం వల్ల ఆ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయేసి అది ఇంకా దానికి హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంకా వెళ్ళిపోయి ఆ లాస్ట్ కి ప్లాంట్ అనేది చచ్చిపోద్ది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గిడిల్ ప్లాంట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ పక్కన ఫ్లోయం అనేసి రిమూవ్ చేసేస్తాం అనమాట, ఫ్లోయం ని. సో ఫ్లోయం రిమూవ్ చేయడం వల్ల ఈ ఫుడ్ అండ్ ట్రాన్స్లోకి ఇక్కడ అక్యూములేట్ అయ్యి స్వెల్లింగ్ అయిపోయి ఇంకా దానికి పట్టుకునే శక్తి లేక చచ్చిపోద్ది అనమాట. ట్రాన్స్లోకేట్ అవ్వకపోవడం వల్ల ఆ ప్లాంట్ అనేది చచ్చిపోద్ది అనమాట. నెక్స్ట్, various types of transport mechanisms are needed to fulfill the mineral requirements of the plant. Why are they not fulfilled by the diffusion? ఓకే, డిఫ్యూజన్ వల్ల ఎందుకు వేరియస్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది నీకు అవసరం. ఎందుకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటది, యూస్ చేస్తుంది ప్లాంట్. ఒక సింగిల్ డిఫ్యూజన్ వల్ల ఎందుకు ఆ ప్లాంట్ మినరల్ రిక్వైర్మెంట్ అనేది జరగదు అంటున్నాడు. అంటే కొన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి, కొన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి. డిఫ్యూజన్ వల్ల నీకు
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్స్ రూట్ వచ్చేసి ఆల్వేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, కాన్సన్ట్రేషన్ ఇన్ రూట్ ఆల్వేస్ మోర్, అంటే సాయిల్ తో పోల్చుకుంటే రూట్ లో ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మినరల్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది అనమాట. హెన్స్ అంటే ఇప్పుడు సో డిఫ్యూజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి జరుగుతుంది యూజువల్ గా. సో సాయిల్ లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, రూట్స్ లో హై కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఇప్పుడు డిఫ్యూజన్ అనేది సాయిల్ నుంచి రూట్ లోకి రావాలంటే డిఫ్యూజన్ వల్ల అవుతుంది అంటేనా అవ్వదు, మినరల్స్. సో ఇలాంటి టైంలో కాస్త నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ మెంబ్రెన్స్ డిఫరెంట్ అప్రోచ్ ని ఉపయోగించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకుంటే రూట్, ఇక్కడ నీకు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది రూట్స్ లో, ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అంటే డిఫ్యూజన్ వల్ల జరుగుతుందా? డిఫ్యూజన్ ఎలా జరుగుతుంది? హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్, కానీ ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి. సో అది డిఫ్యూజన్ వల్ల అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి సెల్ మెంబ్రేన్ అనేది డిఫరెంట్ టైప్ అప్రోచెస్ ని అది అడాప్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈ సాయిల్ నుంచి మినరల్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆ ప్లాంట్ అనేది గ్రో అవ్వడానికి. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ ప్లాంట్స్ బి గ్రోన్ అండర్ ద లిమిటెడ్ వాటర్ సప్లై వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద మెటబాలిక్ యాక్టివిటీస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ గా వాటర్ అనేది ఎక్కువగా కావాలి ప్లాంట్స్ కి. ఓకే, ప్లాంట్స్ నీడ్ వాటర్ ఫర్ దర్ సర్వైవల్. ఓకే, అవి బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేవి కావాలి. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది, డ్రాట్ కండిషన్స్ వస్తాయి. సమ్ టైమ్స్ డ్రాట్ కండిషన్స్ వస్తాయి. ఆ టైంలో అప్పుడే అది ప్లాంట్ అనేది నాకు అంటే మినిమం వాటర్ అంటే అది డ్రాట్ కండిషన్ ని విత్ స్టాండ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉండాలన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు ఏమేమి మాడిఫికేషన్స్ చేసుకుంటుంది అంటే ట్రాన్స్పిరేషన్ రేట్ డిక్రీస్ చేస్తారు. యూజువల్ గా వాటర్ లాస్ అనేది ఎలా జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సో ఆ ట్రాన్స్పిరేషన్ రేట్ ని తగ్గించుకుంటే కాస్త అది ఆటోమేటిక్ గా సర్వైవ్ అవ్వచ్చు కదా. సో ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది తగ్గిస్తుంది అనమాట. బట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ లైక్ ఇవి వచ్చే ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ జరుగుతాయి. కానీ ట్రాన్స్పిరేషన్ రేట్ ని తగ్గించుకుంటాయి అనమాట కొంతవరకు. సో దట్ ఏమైంది, వాటర్ అనేది కాస్త కన్సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, will the ascent of sap be possible without the cohesion and adhesion of the water molecule? Explain. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లాంట్స్ లో అసెంట్ ఆఫ్ సాప్ అంటే పైకి వెళ్ళడం అనమాట. ఓకే, మినరల్స్ అవన్నీ పైకి వెళ్ళడం, ఇవన్నీ బేసిక్ గా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇది రూట్ ప్రెజర్, క్యాపిలరీస్ లో కొహెషన్ అదెషన్ ద్వారా, అండ్ ట్రాన్స్పిరేషన్, మూమెంట్ ఆఫ్ వాటర్ అప్ టు ద బేస్ ఆర్ స్టెమ్. ఇవన్నీ ఎలా ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ రూట్ ప్రెజర్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, బేస్ ఆఫ్ ద స్టెమ్ ఇవన్నీ ఎట్లా జరుగుతుందంటేనా నీకు బేసిక్ గా రూట్ ప్రెజర్ వల్ల జరుగుతుంది. వాటర్ కెన్ రైజ్ ఓన్లీ ఫ్యూ సెంటీమీటర్స్ బై ద క్యాపిలరీ యాక్షన్. ఓకే, క్యాపిలరీ యాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. నాకు క్యాపిలరీ యాక్షన్ ద్వారా నీకు వాటర్ అనేది కాస్త, అంటే ఇప్పుడు ఇదంతా ప్లాంట్ అనుకుంటే క్యాపిలరీ ఇక్కడ నుండి వాటర్ అనేది క్యాపిలరీ ప్రెషర్ వల్ల నీకు కాస్త ఫ్యూ సెంటీమీటర్స్ వరకే అది పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో చిన్న చిన్న హెడ్స్ అయితే తక్కువ హైట్ లో ఉంటాయి కాబట్టి క్యాపిలరీ యాక్షన్ ద్వారా అది జరిగిపోతుంది. ఓకే, వెన్ ద వాటర్ కాలమ్ ఈస్ అండర్నీత్ విచ్ ఈస్ టు బి పుల్డ్ బై ద ట్రాన్స్పిరేషన్ పుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిలో ఈ క్యాపిలరీ యాక్షన్ అనేది జరగదు అనమాట. అలాంటి దానిలో వాటర్ కాలమ్స్ అనేది కంపల్సరీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. వాటర్ కాలమ్స్ అనేవి పెద్ద పెద్ద ప్లాంట్స్, లార్జ్ ప్లాంట్స్ లో నీకు క్యాపిలరీ యాక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అలాంటి ప్లాంట్స్ కంపల్సరీ వాటర్ కాలం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. వాటర్ కాలం ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కోహెషన్, అదెషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి. సో అసెంట్ ఆఫ్ సాప్ అనేది అదెషన్ అండ్ కోహెషన్ లేకుంటే వాటర్ మాలిక్యూల్స్ పైకి అనేది కంపల్సరీ బెల్లం అనమాట. ఓకే, బేసిక్ దాని ఆన్సర్ ఏంటి, అసెంట్ ఆఫ్ సాప్ అనేది నాట్ పాసిబుల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద adhesion and cohesion, because
వాటర్ క్యాపిలరీ యాక్షన్ ఇవి స్మాల్ సెంటీమీటర్, రూట్ ప్రెషర్ ఇవన్నీ స్మాల్ సెంటీమీటర్ వరకు నీకు స్మాల్ డిస్టెన్స్ వరకే అవి హెల్ప్ చేస్తుంది అనమాట పైకి వెళ్ళడానికి. అంతేగాని పెద్ద పెద్ద లార్జ్ దాంట్లో కంపల్సరీ ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ఉండాలి అంటే కంపల్సరీ అడ్జస్టింగ్ కోహెషన్ అనేది కంపల్సరీ అవ్వాలి, అది ఉండాలి. ట్రాన్స్పిరేషన్ పుల్ జరగాలి, ట్రాన్స్పిరేషన్ పుల్ జరగాలంటే అడ్జస్టింగ్ కోహెషన్ అనేది కంపల్సరీ జరగాలన్నమాట. నెక్స్ట్, keep some freshly cut flowers in a solution of food color. Wait for the some time for the dye rise to in the flower. When the stem of the flower is held up in the light, colored strands can be seen inside. Can this experiment demonstrate which tissue is conducting the water? ఓకే, బేసిక్గా మీరు ఇది చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాం అనమాట. ఫ్లవర్ని మనం కలర్డ్ వైజుల్లో పెడితే కన్నా దాని యొక్క స్టాక్ పార్ట్ ఏదైతే ఉందో కాస్త డిఫరెంట్ కలర్గా మనం ఆ కలర్డ్ సొల్యూషన్ పరంగా నీకు వస్తుంది అనేసి దాని ప్రకారంగా కలర్ మారుతుంది అనేసి మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం. ఓకే, colored stand represents the continuation of water column through the stem. Colored stands represents water column through the stem అనమాట. We have seen that water molecules may continue, అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం వాటర్ కాలమ్స్ ఎలా మేడ్ అవుతుంది. వాటర్ కాలమ్స్ ఆర్ మేడ్ డ్యూ టు అండ్ కోహెషన్ అండ్ అదర్షన్ ద్వారా నీకు వాటర్ కాలమ్స్ అనేవి మేడ్ అవుతుంది అనమాట. వీ హ్యావ్ ఆల్సో సీన్ దట్ వాటర్ ఎలా మూవ్ అవుతుంది, జైలం ద్వారా మూవ్ అవుతుంది. జైలం హెల్ప్స్ ఇన్ ద వాటర్ మూవ్మెంట్ అనమాట. ఓకే, హెన్స్ దీస్ ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేట్ బేసిక్ ఏం డెమాన్స్ట్రేషన్, జైలం ద్వారా నీకు వాటర్ అనేది పైకి వెళ్తుంది అనేసి డెమాన్స్ట్రేట్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, when a freshly collected Spirogyra filament is kept in 10% of potassium nitrate solution, it is observed that protoplasm shrinks in size. ఓకే, స్పైరోగెరా ఫిలమెంట్ 10% నైట్రేట్ సొల్యూషన్ లో పెట్టినప్పుడు దాని ప్రోటోప్లాజం అనేది స్ట్రింక్ అవుతుంది. అంటే ఇలా ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోటోప్లాజం అనుకో, ఇలా ఉన్నది ఇలా అవుతుంది, అంటే స్ట్రింక్ అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే కనుక దిస్ ఫినామినన్ ఇస్ కాల్డ్ యాజ్ ద ప్లాస్మోలైసిస్. ఓకే, నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ఫిలమెంట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద డిస్టిల్డ్ వాటర్ లో పెట్టాం అనుకో, ఇది తీసుకెళ్లి ఇప్పుడు దీంట్లో నుంచి రీప్లేస్ చేసి డిస్టిల్డ్ వాటర్ లో పెట్టాం. డిస్టిల్డ్ వాటర్ లో పెట్టినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ అనేది లోపలికి వెళ్ళి మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చేస్తుంది అనమాట. ఇదంతా ఎందుకంటే ఆస్మోసిస్ ద్వారా ఒకటే ఫార్ములా, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ కి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. డ్యూ టు హై వాటర్ పొటెన్షియల్ ఇన్ డిస్టిల్డ్ వాటర్, plasmolized cell will get it back into its original size. Next, sugar crystals do not dissolve easily in ice cold water. Explain. బేసిక్గా ఇది కూడా అంతే, ఇందాక చెప్పుకున్నాం హాట్ వాటర్ లో అయితే బీట్రూట్ కేసు ఎలాగే చెప్పుకున్నామో ఇది కూడా షుగర్ క్రిస్టల్స్ కూడా అంతే అనమాట. హాట్ టెంపరేచర్ లో కాస్త టెంపరేచర్ బేసిక్గా ఏం చేస్తుందంటే రెడ్యూస్ ద కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ అనేది రిలేషన్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఉంటుంది అనమాట. సో హాట్ వాటర్ క్విక్లీ డిజాల్వ్ షుగర్ క్రిస్టల్స్, బట్ ఇట్ టేక్స్ మచ్ మోర్ టైమ్ టు డిజాల్వ్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. ఏదంటే కైనెటిక్ ఎనర్జీ హాట్ వాటర్ ఏమైందంటే షుగర్ ని తొందరగా డిజాల్వ్ చేసేసుకుంటది, కానీ వెన్ కంపేర్ టు ద ఐస్ కోల్డ్ వాటర్ అంటే ఎందుకంటే ఈ కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ ఉంటుంది కదా, టెంపరేచర్ రిడక్షన్ రిడ్యూసెస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్. అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్ తగ్గించే కొద్ది కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గుతుంది అనమాట. విచ్ ఇస్ ఈ కైనెటిక్ ఎనర్జీకి డిజాల్వింగ్ అంటే ఈ సొల్యూట్ పార్టికల్ డిజాల్వ్ అవడానికి రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకో ఈజీగా ఎక్కువ డిజాల్వ్ అయిపోతుంది. సో హాట్ వాటర్ లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా డిజాల్వ్ అయిపోతుంది షుగర్ క్రిస్టల్స్ అనేవి. అదే కోల్డ్ వాటర్ లో అనుకో కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది డిజాల్వ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్, salt is applied to tennis lawn to kill weeds. How does salting tennis lawn help in the killing weeds without affecting the grasses?
ఓకే, అప్లయింగ్ సాల్ట్ మే నాట్ ఓన్లీ లీడ్ టు ద డెత్ ఆఫ్ బీడ్స్. ఓకే, వచ్చేసి మామూలుగా ఆ, ఏమవుతుందంటే సాల్ట్ అప్లై చేసి ఈ సాల్ట్ ఏదైతే ఉందో ఆస్మాసిస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆస్మాసిస్ ద్వారా అంటే ఆస్మాసిస్ అంటే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాటర్ ని లాగేసుకొని లైక్ ఇలా సాల్ట్ స్ప్రే చేయడం వల్ల ఆ వీడ్స్ ఏవైతే ఉంటే అవి చచ్చిపోతుంటాయి అనమాట. ఓకే, కానీ మనం ఏమనుకుంటామంటేనా అరే అంటే ఏంటి ఇప్పుడు సాల్ట్ వీడ్స్ ని సాల్ట్ చంపేసేటప్పుడు ఆస్మాసిస్ ద్వారా, సో అదే ఆస్మాసిస్ కాన్సెప్ట్ మనము ఆ గ్రాస్ కూడా యూస్ చేసుకుంటే గ్రాస్ కూడా చచ్చిపోవాలి కదా అనేసి అనుకుంటాం. కానీ అది కాస్త మిస్కన్సెప్షన్ అనమాట. ఎలా అంటే ప్లాంట్ సెల్స్ లూజింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ మే లీడ్ టు ఇట్స్ డెత్ లాటర్ ద అండ్ ఆబ్వియస్ గా ఎక్సెస్ ఎక్కువ వాటర్ లూజ్ అయిపోయింది అనుకో, ప్లాంట్ కి వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాకే చెప్పుకున్నాం సైటోప్లాస్మిక్ యాక్టివిటీస్ ఇవన్నీ నీకు వాటర్ అంటే మేడప్ ఆఫ్ వాటర్ వేర్ లివింగ్ యాక్షన్స్ విల్ బి అక్కరింగ్ అనమాట. సో ఎక్కువ వాటర్ లాస్ అయిపోతే ఆటోమేటిక్ గా ప్లాంట్ కూడా చచ్చిపోతుంది. సమ్ గార్డెనర్ ప్రాక్టీస్ అప్లయింగ్ సాల్ట్ బట్ ఇట్ హార్డ్ డ్రాబ్యాక్స్. ద ఓన్లీ సొల్యూషన్ టు ప్రొటెక్ట్ దిస్ యూస్ఫుల్ అంటే ఇస్ టు స్ప్రింక్లింగ్ వీడ్స్ ఓన్లీ, బట్ ఇట్ డస్ నాట్ అంటే మోస్ట్ బేసిక్ గా ఏంటంటే వీడ్స్ ని చంపేస్తుంది ఎక్కువ శాతం, కానీ ఆ, ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటుందో ఈ ప్లాంట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే బేసిక్ కాన్సెప్ట్ అక్కడ గార్డెనర్ ఏం యూస్ చేస్తున్నారంటే, సో ఇవి లివింగ్ ప్లాంట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, నువ్వు ఇలా సాల్ట్ బయట వేయడం వల్ల ఏమవుద్ది, బయట సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి వాటర్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుద్ది అనమాట. అంతే కదా, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ పొటెన్షియల్ తగ్గుతుంది. సో ఈ ప్లాంట్స్ దగ్గర నుంచి ఈ వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సాల్ట్ నువ్వు ఎక్కువ బయట ఎక్కువ సాల్ట్ ఉంది కాబట్టి వాటర్ అనేది బయటకి ఎక్కువ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ప్లాంట్స్ లో వాటర్ లెవెల్ అనేది తగ్గి నీకు ప్లాంట్స్ అనేవి వీడ్స్ అనేవి చచ్చిపోతాయి అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్. కానీ ఇది కాస్త యూస్ఫుల్ వీడ్స్ కే కాను వీడ్స్ వీడ్స్ ని చంపేయాలనేది ముఖ్య ఉద్దేశం గార్డెనర్ కి. కానీ ఇది కాస్త లాన్ లో ఉన్న గ్రాస్ కూడా కాస్త ఎఫెక్ట్ పడి లాన్ లో ఉన్న గ్రాస్ కూడా చనిపోవడానికి ఛాన్సెస్ అనేవి కాస్త ఉంటుంది అనమాట. ఓకే, అంటే బీడ్స్ కూడా చచ్చిపోతాయి, కాకపోతే నీకు గ్యారంటీ అనేది లేదనమాట. అంటే కంపల్సరీ ఓన్లీ వీడ్స్ మాత్రమే చచ్చిపోతాయి, హెల్దీ గ్రాసెస్ అనేవి అలాగే బతుకుతాయి అనేసి గ్రాసెస్ కూడా చచ్చిపోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ద జైలం అండ్ ద ఫ్లోయం సార్? ఓకే, ఇందాక చూసుకున్నాం జైలంలో మోస్ట్లీ ఇనార్గానిక్ పార్ట్ ఉంటుంది, ఫ్లోయంలో మోస్ట్లీ ఆర్గానిక్ పార్ట్ ఉంటుంది. మోస్ట్లీ అంటున్నా, అందుకే మోస్ట్లీ అంటున్నా. కానీ లైక్ కంపల్సరీ ఇనార్గానిక్ జైలంలో ఉంటుంది, కంపల్సరీ ఫ్లోయంలో ఆర్గానిక్ ఉంటుంది అనేసి గ్యారెంటీ లేదు. మధ్యలో ఎక్స్చేంజ్ కూడా జరుగుతాయి అని చెప్పిన. ఇనార్గానిక్ అంటే లైక్ నైట్రోజన్ అయాన్స్, సల్ఫర్, పొటాషియం అవును అలా ఉంటుంది అన్నమాట. కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ లో కూడా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది కాబట్టి జైలం కి ఫ్లోయం కి మధ్యలో. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద బిలో. ఇది ఆప్షన్, ఇది ఫస్ట్ వన్, ఇది బి. వై డస్ ట్యూబ్ బి షోస్ ద హయ్యర్ వాటర్ రైజ్, ఇక్కడ చూస్తారు కదా హయ్యర్ వాటర్ రైజ్ దీంట్లో ఉందన్నమాట వెన్ కంపేర్ టు ద ఏ, ఎందుకు అంటున్నాను అనమాట. ల్యూమెన్ ఆఫ్ ట్యూబ్ బి అనేది ల్యూమన్ అనేది మధ్యలో ఏ దేంట్లో ఎక్కువ ఉంది, బి అనేది తక్కువ ఉంది అనమాట ఏతో పోల్చుకుంటే. ఓకే, సో ట్యూబ్ బిలో నీకు మోర్ క్యాపిలరీ రైజ్ అనేది ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు ట్యూబ్ ఏ, బికాస్ ఆఫ్ ద స్మాలర్ ల్యూమెన్. మీ ఫ్లూయిడ్ స్టాటిక్ ఫిజిక్స్ చదువుకునేటప్పుడు ఈ క్యాపిలరీ ప్రెజర్ గురించి క్లియర్ గా వస్తుంది అనమాట. ఈ క్యాపిలరీ ప్రెజర్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో దాంట్లో వాటర్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది అనమాట. క్యాపిలరీ రైజ్ విల్ బి డిపెండ్, క్యాపిలరీ రైజ్ అంటే ల్యూమెన్ తక్కువ ఉంటే క్యాపిలరీ రైజ్ ఎక్కువ ఉంటుంది. క్యాపిలరీ రైజ్ దేంట్లో ఎక్కువ ఉంటుందో దాంట్లో ఎక్కువ అనేది వాటర్ అనేది పైపు. సో క్యాపిలరీ రైజ్ దీంట్లో బిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు వాటర్ రైజ్ అనేది ఎక్కువ దీంట్లో ఉంటుంది అనమాట. వాటర్ రైజ్ ఈస్ మోర్ in B when compared to A because more capillary pressure in B. Okay. Next question. What are aquaporins? How does presence of aquaporins affect the osmosis? ఓకే, ఇంటిగ్రల్ ప్రోటీన్స్. ఈ ఆక్వాపోరిన్స్ ఏంటివి అంటే ఇంటిగ్రల్ ప్రోటీన్స్.
ఆఫ్ మెంబ్రేన్, అంటే మెంబ్రేన్ లో ఉన్న ఇంటిగ్రల్ ప్రోటీన్సే ఈ ఆక్వాపోరిన్స్ అనమాట. ఓకే, దే బిలాంగ్ టు లార్జ్ ఫ్యామిలీ కాల్డ్, అంటే ఇది ఒక లార్జ్ మేజర్ ఇంట్రిన్సిక్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అనే లార్జ్ ఫ్యామిలీ గ్రూప్, అంటే లార్జ్ ఫ్యామిలీకి సంబంధించినవి ఇవన్నమాట ఇంటిగ్రల్ ప్రోటీన్స్. ఇవి ఏం చేస్తాయంటే హెల్ప్స్ ఇన్ ద ఆస్మోసిస్, అంటే ఈ ఆక్వాపోరెన్స్ నీకు ఆస్మోసిస్ లో హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఆక్వాపోరెన్స్. అంటే ఆస్మోసిస్ రేట్ ని ఆక్వాపోరెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. #10. ఓకే, నెక్స్ట్ అబ్సెసిక్ యాసిడ్ ఇస్ కాల్డ్ ఎస్ అ స్ట్రెస్ హార్మోన్. హౌ డస్, అంటే ఎలా దీన్ని ఎందుకు స్ట్రెస్ హార్మోన్ అనేసి అంటున్నాం అనమాట. ఓకే, ఈ ఎందుకు స్ట్రెస్ హార్మోన్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ కి వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఈ స్టొమాటో అనేది స్టొమాటో అనేది సిగ్నల్ ఇస్తుంది అనమాట అబ్సిక్ యాసిడ్ కి, ఏమని, ఓకే వాటర్ స్కాసిటీ అనేది వచ్చింది, అంటే స్టొమాటోకి నీకు సిగ్నల్ వస్తుంది ఎక్కడ నుండి, అబ్సిక్ యాసిడ్ నుంచి, ఏమని, మన ప్లాంట్ లో వాటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉంది, సో నువ్వు నీ వల్ల ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది, సో నువ్వు క్లోజ్ అవుతే కన్నా ట్రాన్స్పిరేషన్ ఆటోమేటిక్ గా తగ్గి మన ప్లాంట్ కి కావాల్సిన వాటర్ ని కన్సర్వ్ చేయొచ్చు అనేసి మెసేజ్ ఇది ఇలా పంపిస్తుంది, ఇలా మెసేజ్ పంపిస్తుంది, కాబట్టి దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఇలా రాయొచ్చు, డ్యూరింగ్ వాటర్ స్కాసిటీ స్టొమాటో విల్ గెట్ మెసేజ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద అబ్సిక్ యాసిడ్, ఏమని, స్టొమాటో అనేది క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గి ఆటోమేటిక్ గా వాటర్ అనేది కన్సర్వ్ అవుతుంది. సో ఇందుకోసం మనము అబ్సిక్ యాసిడ్ ని మనము స్ట్రెస్ కంటే ఓవర్కమింగ్ ద, అంటే స్ట్రెస్ హార్మోన్ అనేసి అంటాం అనమాట. ఫ్రమ్ వేర్ డస్ దిస్ హార్మోన్ గెట్ రిలీజ్ ఇన్ ద లీవ్స్, ఎక్కడ అబ్సిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది మోస్ట్లీ అంటే లీఫ్ ఎఫెక్ట్స్. లీఫ్ ఎఫెక్ట్స్ లో నీకు అబ్సిక్ యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, we know that plants are harmed by the excess of water, but plants survive under flooded condition. How are they able to manage this? అంటే మనం చెప్పు, వాటర్ అనేది నువ్వు ఎక్కువ పోసావు అనుకో ప్లాంట్ ఆటోమేటిక్ గా చచ్చిపోద్ది అనేసి చెప్పామన్నమాట. కానీ కొన్ని ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్లాంట్ తీసుకుంటే, రైస్ ప్లాంట్ మనం కల్టివేట్ చేసేటప్పుడు చూసుకుంటే ఫ్లడ్డెడ్ కండిషన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైస్ ప్లాంట్, రైస్ క్రాప్ అనుకోండి, ఇంతవరకు మనం వాటర్ అనేది నింపేసి ఎప్పుడు కంటిన్యూస్ వాటర్ గా ఒక ఫ్లడ్డెడ్ కండిషన్ మనం ఇస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే అవి కొన్ని ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రైస్ ప్లాంట్స్ రైస్ ప్లాంట్స్ ఫ్లడెడ్ కండిషన్ లో నీకు క్విక్ గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. ఇన్షూర్ సమ్ ఫోలియేజ్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్, అంటే అంతే కదా, ఫోలియేజ్ అంటే లీఫ్ పార్ట్ అనేది ఆల్వేస్ అబోవ్ ద వాటరే ఉంటుంది. ఓకే, ఫ్లడెడ్ కండిషన్ ఉన్న ఈ ఫోలియేజ్ అండ్ లీఫ్ పార్ట్స్ అనేది ఆల్వేస్ అబోవ్నే ఉంటుంది అనమాట. దే హ్యావ్ హాలో స్టెమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్రాస్, అంటే ఇలాంటి రైస్ ప్లాంట్స్ లో స్టెమ్స్ అనేవి హాలో స్ట్రక్చర్స్ అనమాట. ఈ హాలో స్ట్రక్చర్స్ ఉండడం వల్ల నీకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. గ్యాస్ ఎక్స్చేంజ్ ఈజీగా జరిగి వాటర్ అనేవి, అంటే ఆ ఫ్లడెడ్ కండిషన్ వల్ల నీకు గ్రోత్ అనేది ఇప్పుడు ఫ్లడెడ్ కండిషన్ లో ప్లాంట్ గ్రోత్ అవ్వాలంటే ఆ పర్టికులర్ కండిషన్ అడాప్ట్ అవుతూ ఉండాలి అనమాట ప్లాంట్. సో రైస్ అనేది ఇలా అడాప్షన్స్ అనేవి చూపిస్తుంది, ఏమని, ఫోలేజ్ అండ్ లీఫ్ ప్లాంట్స్ ని అండర్ వాటర్ సబ్మర్జ్ అవ్వకుండా బయటకి ఎక్స్పోజ్ అయినాక ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా, ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ప్లస్ గ్యాసెస్ ఈజీగా ఎక్స్చేంజ్ అవ్వడానికి హాలో స్టెమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా ఫ్లడెడ్ కండిషన్ లో ఉండడానికి మేనేజ్ మెయిన్ ఏంటంటే ఫోలేజ్ ప్లాంట్స్ అబోవ్ ద వాటర్ లెవెల్ ఉంటుంది, తర్వాత హాలో స్టెమ్స్ అనేవి ఉంటుంది. సో ఈ అడాప్షన్స్ వల్ల అది ఫ్లడెడ్ కండిషన్ లో మోర్ దాన్ 1 month బతుకుతుంది అనమాట, కొన్ని మంత్స్ వరకు ఉండదు అనమాట. డిఫరెన్షియేట్ బిట్వీన్ డిఫ్యూజన్ అండ్ ట్రాన్స్లోకేషన్ ద ప్లాంట్స్. డిఫ్యూజన్ అనేది ఏంటి, హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్, సో ఇవి ప్యాసివ్ ప్రాసెస్ అనమాట. ట్రాన్స్లోకేషన్, ఫుడ్ ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది, అదేంటి, అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎనర్జీ కావాలి, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎనర్జీ అవసరం లేదన్నమాట. ఓకే, ఈ డిఫ్యూజన్ వల్ల ఏమేం జరుగుతుంది, ఫెసిలిటీ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసెస్ మూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. అదే ట్రాన్స్లోకేషన్ అనుకో మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ అనమాట.
మూమెంట్ ఆఫ్ ఫుడ్ కి ఉపయోగపడుతుంది. యాక్టివ్ ఎనర్జీ, మూమెంట్ ఆఫ్ ఫుడ్. ప్యాసివ్ ఎనర్జీ, ఎనర్జీ అవసరం లేదు, అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ గ్యాసెస్. హౌ ఈస్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ డిఫరెన్స్ ఫ్రమ్ ద డిఫ్యూజన్? ఇంకా డిఫ్యూజన్ కి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి డిఫరెన్స్ ఏంటి అంటేనా, డిఫ్యూజన్ డిఫ్యూజన్ అక్కర్స్ అలాంగ్ ద ఆస్మోటిక్ గ్రేడియంట్, అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి జరుగుతుంది అనమాట. ఓకే, మళ్ళీ డిఫ్యూజన్ వచ్చేసి స్లో ప్రాసెస్. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద లివింగ్ సిస్టమ్. అది లివింగ్ సిస్టమ్ అయినా కావచ్చు, నాన్ లివింగ్ సిస్టమ్ అయినా కావచ్చు. డిఫ్యూజన్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుంచి అది హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ జరిగిపోతుంది. అదే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఫాస్ట్ ఫాస్ట్ డిఫ్యూజన్, స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ కావాలి దీనికి. మళ్ళీ ఇది కూడా రాయొచ్చు డిఫ్యూజన్ లో, ఇన్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అవసరం లేదని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, డ్యూరింగ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ నీకు ఏంటి అంటే అగేన్స్ట్ ద ఆస్మోటిక్ గ్రేడియంట్ అనేది వెళ్తుంది అనమాట. ఆస్మోటిక్ గ్రేడియంట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లివింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ explain the mass flow hypothesis of the transport in the phloem. ఎలా అంటే ఇండియా ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది అని చెప్తున్నాను. మాస్ ఫ్లో hypothesis is also known as the pressure flow hypothesis. Okay, mass flow hypothesis is also known as the pressure flow hypothesis. This is the most accepted మూమెంట్, అంటే ఫుడ్ ఎలా మూవ్ అవుతుంది అనే ఫ్లోయం లో అనడానికి ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, ఆస్మోటిక్ గ్రేడియంట్ ఈస్ సెటప్ ఇన్ ద ఫ్లోయం బై ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ ఇన్ ద సెల్స్. అంటే ఇక్కడ ఇక్కడ సెల్స్ ఏవైతే ఈ సెల్స్ అనుకోండి, ఇక్కడ ఫుడ్ సింథసిస్ చేసే సెల్స్ లో నీకు హై ఆస్మోటిక్ గ్రేడియంట్ అనేది ఉంటుంది అనమాట. హై ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఎందుకు హై ఆస్మోటిక్ గ్రేడియంట్ ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు హై పర్సెంటేజ్ ఆఫ్ గ్లూకోజ్. ఆబ్వియస్ గా అక్కడే సింథసిస్ అవుతుంది కాబట్టి ఫుడ్ నీకు సెల్స్ లో ఆటోమేటిక్ గా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఉంటుంది అనమాట. దిస్ రిజల్ట్స్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ జైలం టు ద ఫ్లోయం. అంటే కదా ఇది ఫ్లోయం లో నీకు ఎక్కువ గ్లూకోజ్ అనేది ఉంది, అంటే సోలిడ్ పార్టికల్స్ ఎక్కువ ఉంది అనమాట. సో వాటర్ పొటెన్షియల్ అంటే ఆస్మోసిస్ ప్రకారం ఏంటి, ఈ జైలము ఇది ఫ్లోయమ్. ఇక్కడ ఫుడ్ అనేది ఎక్కువ ఉంది, వాటర్ అనేది తక్కువ ఉంది. సో ఇక్కడ హై వాటర్ పొటెన్షియల్, దీంట్లో జైలంలో ఆటోమేటిక్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ నీకు వాటర్ అనేది వెళ్తుంది అనమాట. అంటే దీంట్లో వాటర్ అనేది అంటే జైలం నుంచి ఫ్లోయం లేక నీకు వాటర్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, దిస్ రిజల్ట్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ జైలం టు ఫ్లోయం. దిస్ ప్రిసీడ్స్ అండ్ ద షుగర్ ఇస్ మూవ్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు, అంటే ఇప్పుడేమే ఈ హై టర్గర్ ఇక్కడ ఉండడం వల్ల, అంటే వాటర్ ఇక్కడ మూవ్ అయిపోవడం వల్ల హై టర్గర్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. హై టర్గర్ ప్రెజర్ విల్ బి హై, ఎందుకంటే జైలం షిప్ లో వాటర్ కాబట్టి టర్గర్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఇక్కడ నుండి డిస్ప్లేస్ అవుతుంది అనమాట ఫుడ్ అనేది. ఓకే, దిస్ ప్రొసీడ్స్ ద షుగర్ ఇస్ మూవ్డ్ ఫ్రమ్ ద సోర్స్ టు సింక్ డ్యూ టు ద, ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది, టర్గర్ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా. యాజ్ ద ప్రెజర్ ఈస్ ఇన్వాల్వ్ ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రెజర్ ఫ్లో అయిపోతుంది సార్. ఇంత హై ప్రెజర్ టర్గర్ ప్రెజర్ మూవ్ అయిపోయేసరికి వాటర్ వెళ్ళి ఆ సెల్స్ లో ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల నీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే బల్క్ మూవ్మెంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ రెఫర్ టు మాస్ ఫ్లో హైపోథెసిస్ అనేసి అని చెప్తాం. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ ద ఆన్సర్. ఒక నిమిషం. ఓకే, ఇది డయాగ్రామ్, దీన్ని చూసి ఆన్సర్ అవుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆర్ దీస్ గార్డ్ టైప్స్ ఆఫ్ గార్డ్ సెల్స్ ఫౌండ్ ఇన్ ద మోనోకాట్స్ ఆర్ ద డైకాట్స్. బీన్ షేప్ కాబట్టి దీంట్లో ఉంటాయి డైకాట్స్ ఉంటుంది, అదే డబుల్ షేప్ లో అయితే మోనోకాట్స్ లో ఉంటుంది అనమాట. డైకాట్స్ విచ్ ఆఫ్ దిస్ షో హై వాటర్ కంటెంట్ అండ్ ద లోయర్ వాటర్ కంటెంట్. అంటే నీకు ఈ టొమాటో ఓపెన్ లో ఉంది కాబట్టి హై వాటర్ కంటెంట్ ఉంటే కన్నా ఎప్పుడు టొమాటో అనేది ఓపెన్ లో ఉంటుంది. లో వాటర్ కంటెంట్ ఆటోమేటిక్ ఏమైంది క్లోజ్. సో వన్ లో నీకు ఎక్కువ వాటర్ కంటెంట్ హై ఇన్ ద ఫస్ట్, సెకండ్ దాంట్లో లో వాటర్ కంటెంట్. ఓకే,
నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. పొటాషియం. ఓకే, పొటాషియం విల్ హెల్ప్ ఇన్ ద closing and the opening of the stomata. Okay, next define uniport, symport, antiport. Do they require energy? Okay, some carrier compounds, some carrier proteins that allow movement when two molecules move together. Okay, and then some carrier proteins anamata. Some carrier proteins helps in the movement of two molecules together. అంటే రెండు మాలిక్యూల్స్ సైమల్టేనియస్ గా సెల్ మూవ్ ఇన్ అవ్వడం కానీ మూవ్ అవుట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, దాని ఆ పార్టికల్స్ టూ పార్టికల్స్ అంటాం కదా, టూ సబ్స్టాన్స్ అంటాం కదా, ఆ టూ మాలిక్యూల్స్ ఎటువైపు మూవ్ అవుతాయి, రెండు టుగెదర్ గా మూవ్ అవుతాయి లేకుంటే రెండు ఆపోజిట్ గా మూవ్ అవుతాయి, దీని ప్రకారం నీకు అవి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి యూనిపోర్ట్, సింపోర్ట్, the antiport. Some carrier proteins allow movement only when two types of molecules move together. ఓకే, బేస్ ఈ క్రైటీరియా బట్టి నీకు 3 టైప్స్ అనేవి ఉంటుంది. ఒకటి యూనిపోర్ట్, ఇంకోటి సింపోర్ట్, తర్వాత యాంటీపోర్ట్. యూనిపోర్ట్ అంటే వెన్ మోర్ మాలిక్యూల్స్ మూవ్ అక్రాస్ మెంబ్రెయిన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఒకదానికి ఇప్పుడు 2 మాలిక్యూల్స్, ఇది ఒక మెంబ్రెయిన్ అనుకుంటే ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్ ఏ బి, ఏ బి రెండు క్రాస్ అవుతున్నాయి మెంబ్రెయిన్ ని, కానీ ఒకదానికి అంటే ఒకదానితో ఒకటి లింకే లేకుండా వెళ్తుంటే దాన్ని యూనిపోర్ట్ అనేసి అంటాం అనమాట. యాంటీపోర్ట్ అంటే కన్నా ఒకటి లోపలికి వెళ్ళాలంటే ఇంకొకటి బయటికి వెళ్ళాలి, ఇలాంటి కండిషన్ ఉంటే కన్నా దాన్ని యాంటీపోర్ట్ అనేసి అంటాం. వెన్ బోత్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్, దిస్ ఇస్ కాల్డ్ ద యాంటీపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపోర్ట్ అంటే వెన్ బోత్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే ఒక మాలిక్యూల్ తో పాటు ఇంకో మాలిక్యూల్ కూడా వెళ్ళిపోతుంది అనుకో, వెన్ both type of molecules move in same direction, this is called the symport. These are the facilitated diffusion అనమాట. ఈ 3 టైప్, ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే యూనిపోర్ట్ కానీ సింపోర్ట్ కానీ యాంటీపోర్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కింద వస్తాయి. ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే మనకు తెలుసు, విత్ హెల్ప్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ జరుగుతుంది. ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి నీకు ఎలాంటి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లేదన్నమాట. These are the types of facilitated diffusion, thence do not require any energy. Okay. ఇది ఒక క్వశ్చన్ చెప్పేసుకొని మనం స్టాప్ చేసుకుని నెక్స్ట్ మిగిలిన 5-6 క్వశ్చన్స్ ఏవైతే నెక్స్ట్ సెషన్ లో కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్, మినరల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఇన్ సఫిషియంట్ అమౌంట్స్. డూ ప్లాంట్స్ నీడ్ అడ్జస్ట్ దీస్ టైప్ ఆఫ్ సొల్యూట్స్ దట్ రీచ్ xylem? Which molecules help to adjust this? How do plants regulate the type and the quality of the solutes reaching the, అంటే ఒక టైప్ ఏ టైప్ రీచ్ అవ్వాలి లేకుంటే ఎంత క్వాలిటీలో నీకు సొల్యూట్స్ అనేది జైలంకి రీచ్ అవ్వాలి అనేసి ఇవన్నీ ఎలా రెగ్యులేషన్ అనేది జరుగుతుంది, ఇంకా ఏ మాలిక్యూల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేసి అడుగుతుంది అనమాట. మినరల్స్ అనేవి సఫిషియంట్ అమౌంట్స్ ఉన్నాయి లేవా అనేసి అడగడానికి. ఓకే, సాయిల్ కంటైన్స్ ద sufficient amount of minerals, but solute received by xylem needs to be adjusted by the plants contains the minerals in the form. అంటే నీకు soil have sufficient amount of ions అంటే sufficient amount of ions అనేది సాయిల్ లో ఎప్పుడు ఉంటాయి అన్నమాట, మినరల్స్. బట్ సొల్యూట్స్ రిసీవ్డ్ బై ద xylem నీడ్స్ టు బి అడ్జస్ట్. అంటే కానీ ఏ సొల్యూట్స్ లోకి వచ్చే సొల్యూట్స్ ఉంటాయి కదా, ఏవి రావాలి ఏవి రాకూడదు ఇవన్నీ అనేసి నీకు ప్లాంట్ అనేది అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకే, ప్లాంట్ కంటైన్స్ మినరల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ions. Some minerals are absorbed by the root passively, some are active. Okay, minerals absorbed by plants are regulated. Okay, కొన్ని ఏమో యాక్టివ్ గా, some are actively absorbed, some are passively absorbed. Okay, some are absorbed actively, some are absorbed by the passively by the roots, and some actively and కొన్ని. Okay, this actively transport of mineral ions are controlled by special membrane proteins. Okay, ఏవైతే యాక్టివ్ అంటే ఈ యాక్టివ్ గా అబ్జర్వ్ అవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలో అవి సమ్ స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ తో లింక్ అయి ఉంటుంది అనమాట. ప్రోటీన్స్ తో లింక్ అయ్యి
ఉండదు అనమాట. ఓకే. ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి ఏవైతే వాటిని మనం ఏమంటామంటే స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ని ఏమంటున్నామంటే స్పెషల్ ఎండోడర్మల్ ప్రోటీన్స్ అనేసి అంటాం అనమాట. ఈ మినరల్స్ అయాన్స్ ఆర్ సెలెక్టెడ్ బై దీస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఫర్ ద అప్టేక్. అంటే మినరల్ అయాన్స్ అనేది ఈ స్పెషల్ ఎండోడర్మ్ ప్రోటీన్స్ సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట. ఓకే. అప్టేక్ అంటే ఈ ప్రోటీన్ మనం తీసుకోవాలి, ఈ ప్రోటీన్ మనం తీసుకోవాలి అనేసి ఈ ఎండోడర్మల్ ప్రోటీన్స్ అనేవి నీకు సెలెక్ట్ చేస్తాయి అనమాట. దట్ మీన్స్ దీస్ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్ సెలెక్ట్ ద మినరల్స్ అయాన్స్ ఫర్ ద అప్టేక్. నాట్ అన్ని అబ్జర్వ్ చేసుకోవడం కాకుండా ఈ ఎండోడర్మల్ ప్రోటీన్స్ సెలెక్ట్ చేస్తాయి అంటే. ఓకే. అంటే ఇండైరెక్ట్ గా వాచ్మెన్ లెక్క అనమాట. వాచ్మెన్ లెక్క అంటే ఈ ప్రోటీన్స్ మనం తీసుకోవాలి, ఈ ప్రోటీన్స్ మనం తీసుకోకూడదు అనేసి వాచ్మెన్ లెక్క చూసుకుంటది అనమాట. టైప్ ఆఫ్ జస్ట్ వన్ వే అయాన్ ట్రాన్స్పోర్ట్ ఇస్ అలౌడ్ బై ద ఎపిడెర్మల్ సిస్టమ్. అంటే ఈ ఎండోడర్మల్ సిస్టమ్ ప్రోటీన్స్ వల్ల వన్ వే అంటే ఏవి కావాలో అవి మాత్రమే తీసుకుంటది అనమాట. ఓకే. ఇలా రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎండోడర్మల్ ప్రోటీన్స్, స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ నోన్ as ఎండోడర్మల్ ప్రోటీన్స్ రెగ్యులేట్ ద అప్టేక్ ఆఫ్ ద ట్రాన్స్ అప్టేక్ ఆఫ్ ద మినరల్స్. ఓకే. ఏవి వెళ్ళాలి ఏవి వెళ్ళకూడదు అనేసి ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా టూ టూ నుంచి నెక్స్ట్ సెవెంత్ లాస్ట్ వరకు నెక్స్ట్ సెషన్ లో మనం చెప్పుకుందాం అనమాట. ఓకే. ఇక్కడ వరకు మెయిన్ గా మెయిన్ గా అంటే ఈ ఈ ఈ చాప్టర్ లో మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలో ఒకసారి చెప్తాను మీకు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి అంటే కదా, బేసిక్ గా ఈ చాప్టర్ లో మీరు కవర్ చేసే టాపిక్స్ ఏవి, లైక్ సింపుల్ డిఫ్యూజన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ డిఫ్యూజన్స్. అంటే లైక్ ఇండైరెక్ట్ టైప్స్ ఆఫ్ డిఫ్యూజన్స్ కవర్ చేయాలి. టైప్స్ ఆఫ్ డిఫ్యూజన్, తర్వాత ఈ సింపోర్ట్ యాంటీపోర్ట్ లైక్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇంకా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత కంపారిజన్ బిట్వీన్ ద ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్, ఇంకా వాటర్ పొటెన్షియల్, హై వాటర్ పొటెన్షియల్, లో వాటర్ పొటెన్షియల్, ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్స్, లైక్ హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్, ఆ పర్టికులర్ డయాగ్రామ్స్ ఏవైతుందో దాని మీద ఒక క్వశ్చన్ రావచ్చు మీకు కంపల్సరీ. తర్వాత ఇంకా మినరల్స్ ఎలా అప్టేక్ అవుతుంది, ఎలా తీసుకుంటుంది, ఫుడ్ ఎలా ట్రాన్స్లోకేట్ అవుతుంది, అవి ఇంపార్టెంట్. బేసిక్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్లాసివ్ ట్రాన్స్పోర్ట్ డిఫరెన్సెస్, హైపోటోనిక్ సొల్యూషన్స్. ఇది కూడా సేమ్. ఈ వాటర్ ప్లాంట్ వాటర్ లైక్ హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్, ఈ ఒక్క కాన్సెప్ట్ మీద నీకు హైపోటోనిక్ సొల్యూషన్స్ ఇచ్చేసి ప్లాంట్ సెల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేసి అడగచ్చు అన్నమాట. ఓకే. తర్వాత అపోప్లాసిస్ సింప్లెస్ పాత్వే, అసెంట్ ఆఫ్ సేప్ అంటే వాటర్ మినరల్స్ అవి ఎలా వెళ్తున్నాయి, లైక్ క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పిరేషన్ పుల్ ఉంటుంది, వాటర్ కాలం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. తర్వాత మాస్ ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే మాస్ ఫ్లో హైపోథసిస్. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి మీకు తెలిసిన అంటే వాటర్ మినరల్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అండ్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్, ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్ అనమాట మీకు వచ్చే క్వశ్చన్స్. ఓకే. రేపు నెక్స్ట్ సెషన్ లో మిగిలిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని సమ్ ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఈ చాప్టర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఏ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఏ ఎంసీక్యూస్ వస్తాయో ఎక్కువ డిస్కస్ చేసుకోండి నెక్స్ట్ సెషన్ లో. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ నైస్.